ప్రకారంగా రాయాలి. So this air pollution and water pollution contain so many sections. Just you have to read minimum 20 to 30 sections. Study చేసుకొని అవి అప్లై చేసుకుంటే you will get the full marks. సాయిల్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్ గురించి డీటెయిల్గా ఇవాళ చెప్తాను. నాయిస్ పొల్యూషన్ గురించి ఆల్రెడీ చెప్పేశాను. గ్లోబల్ వార్మింగ్ గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. ఓకే, దీస్ ఆర్ ది అంటే మనకి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఈ రకంగా అవుతుందని చెప్పడానికి అనమాట. ఆల్రెడీ మనకి ఇంట్రడక్షన్ మీరు చదువుకోండి, టాపిక్ చాలా ఎక్కువ ఉంది. చూడండి అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి. ఎన్విరాన్మెంట్ ఈస్ ద సమ్ ఆఫ్ టోటల్ వాటర్, ఎయిర్ అండ్ ల్యాండ్ interrelationship among themselves and also with the human being and other living organisms and property. పర్యావరణంలో ఏముంటుంది? వాటరు, ఎయిర్, భూమి, వాటి మధ్య ఉండే అవినాభావ సంబంధాలు అండ్ ఆల్సో విత్ హ్యూమన్ బీయింగ్. అంటే ఎన్విరాన్మెంట్ కి హ్యూమన్ బీయింగ్ కి మధ్య ఉండే ఇంటర్ రిలేషన్షిప్ ఉంటాయి. అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఇతర జంతుజాలాలకి పర్యావరణానికి మధ్య ఉండే అవినాభావ సంబంధం అండ్ ఆస్తికి పర్యావరణానికి మధ్య ఉండే అవినాభావ సంబంధం ఉంటాయి. ఓకే, ఈ మనకి డెఫినేషన్ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే పర్యావరణం సంబంధించిన కాలుష్యం. ఎనీ అన్డిజైరబుల్ చేంజ్ ఇన్ ఫిజికల్, కెమికల్ అండ్ బయలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎనీ కాంపోనెంట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, ఐఈ అంటే ఐడెంటికల్ ఈక్వల్ టు ఎయిర్, వాటర్, సాయిల్, నాయిస్, which can cause harmful effects on various forms of the life or property. Any undesirable change అంటే ఏదైనా అవాంఛనీయ మార్పు జరిగినప్పుడు ఆ పర్టికులర్ భౌతిక ధర్మాల ప్రకారంగా, భౌతిక లక్షణాల ప్రకారంగా కానీ, మన రసాయనిక లక్షణాల ప్రకారంగా కానీ, బయలాజికల్ లక్షణాల ప్రకారంగా కానీ ఎన్విరాన్మెంట్ మీద ఏదైనా అవాంఛనీయ మార్పు జరిగినప్పుడు ఎయిర్లో కానీ, వాటర్లో కానీ, సాయిల్లో కానీ, నాయిస్లో కానీ తద్వారా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అంటే ప్రతికూలమైన ప్రభావాలు పడతాయి. ఎవరి మీద? ఆ వ్యక్తుల మీద యొక్క జీవితం మీద, ఆస్తి మీద. దీన్ని ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అని అంటారు. ఓకే, కాబట్టి పర్యావరణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ధ్వంసం చేయకూడదు. నెక్స్ట్, దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్: ఎయిర్ పొల్యూషన్, water pollution, soil pollution, land pollution, noise pollution, global warming, ozone deflection. Okay, coming to the air pollution, general ga meeku telisinive emissions from the industries, automobiles etc. pollute the air. We get to seek breathable polluted air. అంటే మనకి ఇండస్ట్రీస్ నుంచి, ఆటోమొబైల్స్ నుంచి వచ్చే పొగ వల్ల ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. మోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చే పొగ వల్ల ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. సో ఇది ఎయిర్ పొల్యూషన్ యొక్క కాజెస్ ఏంటి? ఇండస్ట్రీస్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి, ఆటోమొబైల్స్ అండ్ డొమెస్టిక్ ఫ్యూయల్స్ అంటే ఆటోమొబైల్స్లో మన డీజిల్ వెహికల్స్ నుంచి ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. అండ్ డొమెస్టిక్ ఫ్యూయల్స్ అంటే కట్టెలు, చెట్లు, చెత్త మండించడం ద్వారా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఫైర్ ద్వారా కూడా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. హై ప్రపోర్షన్ ఆఫ్ అన్డిజైరబుల్ గ్యాసెస్, అవాంఛనీయ వాయువులు విడుదల చేసినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ విడుదల చేసినప్పుడు ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్స్ ఏంటి? హ్యూమన్ హెల్త్ మీద ప్రభావం పడతాయి, యానిమల్స్ మీద, ప్లాంట్ మొక్కల మీద, అట్మాస్ఫియర్ మొత్తం మీద ప్రభావం పడి యాసిడ్ రైన్స్ వస్తాయి. సో దీస్ ఆర్ ది సమ్ ఇమేజెస్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్. ఓకే, నెక్స్ట్ వాటర్ పొల్యూషన్. చూడండి, వాటర్ పొల్యూషన్ ఈజ్ ద కంటామినేషన్ ఆఫ్ వాటర్ బాడీస్. వాటర్ బాడీస్ కలుషితం చెడ్డదాన్ని వాటర్ పొల్యూషన్ అంటారు. ఇట్ అక్కర్స్ వెన్ పొల్యూటెంట్స్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిశ్చార్జ్ టు ది వాటర్ బాడీస్ వితౌట్ అడిక్వేట్ ట్రీట్మెంట్ టు రిమూవ్ ద హార్మ్ఫుల్ కాంపౌండ్స్. జనరల్గా మన హౌస్ హోల్డ్ నుంచి వచ్చే వేస్ట్, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వ్యర్థాలని రీసైక్లింగ్ చేయకుండా వాటర్ బాడీస్లో కలిపేయడం వల్ల వాటర్ ఈ రకంగా కలుషితం చెందుతుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది వాటర్ పొల్యూషన్ కాజెస్. అది వాటర్ పొల్యూషన్ కాజెస్ ఏంటి? మెరైన్ డంపింగ్ అంటే చెత్త అంతా సముద్రంలో పారబోయడం వల్ల వాటర్ పొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు మనకి దివ్యస్ ల్యాబొరేటరీస్ చూడండి,
వాడి యొక్క హజార్డస్ వేస్ట్ అంతా సముద్రంలో కలిపేస్తున్నాడు. తద్వారా అక్కడేమి మనకి ఫిషరీస్ మన లైవ్ ఉండట్లేదు. తర్వాత ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ బాడీస్లో చేయడం వలన, మెయిన్లీ ఫ్రమ్ హౌస్ హోల్డ్ నుంచి వచ్చే వ్యర్థాలు ఉంటాయి కదా, నెంబర్ 2 నెంబర్ 1 అని, అవి రీసైక్లింగ్ చేయకుండా డైరెక్ట్గా చెరువుల్లో కాలువల్లో వదిలేయడం వల్ల వాటర్ పొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ న్యూక్లియర్ వేస్ట్ వలన, ఆయిల్ పొల్యూషన్ వలన, అండర్ గ్రౌండ్ స్టోరేజ్ లీక్స్ వల్ల వాటర్ పొల్యూషన్ అవుతుంది. వాటర్ పొల్యూషన్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి? మన డిసీజెస్ లైక్ కలరా, మలేరియా వస్తాయి, టైఫాయిడ్ వస్తాయి, అక్వాటిక్ లైఫ్ గెట్ డిస్ట్రాయిడ్. అంటే చేపలు అనేవి ఉండవు అనమాట మనకి భవిష్యత్తులో. ఈ రకమైన ఇమేజెస్. ఇది వాటర్ పొల్యూషన్. చూడండి, ఇది హౌస్ హోల్డ్ నుంచి వచ్చే మురుగు డైరెక్ట్ గా కెనాల్లో వదిలేస్తున్నాడు. ఎంత దారుణం ఇది. ఇది ఇది గంగా నది. గంగా రివర్ దగ్గర, కాశీ దగ్గర వాటర్ లెవెల్స్ ఈ రకంగా ఉంటాయి. ఇప్పుడు ఏదో ప్రక్షాళన చేశారంటారు, మరి ఎంతవరకు ఉంటుందో తెలియదు. పుణ్యం కాదు కానీ జబ్బులన్నీ వస్తాయి దీనివల్ల. తర్వాత ఇది ఇంపార్టెంట్, సాయిల్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్. ఇది IS 103లో అడుగుతాడు, నేను చెప్తున్నాను చూడండి. సాయిల్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్ అంటే భూమి కాలుష్యం. సాయిల్ పొల్యూషన్ ఈజ్ వెన్ హార్మ్ఫుల్ soil pollution is when humans introduce the harmful objects, chemicals or substances directly or indirectly into the soil in a way that causes harm to the other living things and destroy the soil. అంటే మానవుని యాక్టివిటీస్ లైక్ హజార్డస్ సాలిడ్ వేస్ట్, ETP స్లడ్జ్, ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ భూమి మీద పడేయడం వల్ల సాయిల్ పొల్యూషన్ అయ్యి మన మన సాయిల్ యొక్క ఉపరితలం మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది అనమాట. బికాస్ ఆఫ్ మెయిన్ ప్లాస్టిక్స్ ఆర్ కాజ్డ్ ఫర్ ది సాలిడ్ మన సాయిల్ పొల్యూషన్. చూడండి, సోర్సెస్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్. అంటే మన ల్యాండ్ పొల్యూషన్ అవడానికి కొన్ని సోర్సెస్ ఏంటి? అగ్రికల్చర్ సోర్సెస్ ద్వారా ల్యాండ్ పొల్యూషన్ అవుతుంది. బికాస్ ఆఫ్ మన రసాయనిక ఎరువులు వాడుతున్నారు. ఫ్లై యాష్ ఉంటాయి కదా, థర్మల్ పవర్ ప్లాంట్ లో బొగ్గు మండించిన తర్వాత బూడిద వస్తుంది, అది భూమి మీద డంప్ చేయడం వల్ల. మైనింగ్ సోర్సెస్ ద్వారా, మనకి ఇండస్ట్రియల్ సోర్సెస్ ద్వారా ప్రమాదకరమైన వేస్ట్ భూమి మీద డంప్ చేయడం ద్వారా. సీవేజ్ ట్రీట్మెంట్ అంటే మురుగుని మన రీసైక్లింగ్ చేసి దానికి ట్రీట్మెంట్ చేయకుండా భూమి మీద పెట్టడం వల్ల. గార్బేజ్ ఆర్ వేస్ట్, చెత్త. చూడండి, డంప్ యార్డ్ దగ్గర ఉండే చెత్త వల్ల సాయిల్ పొల్యూషన్ అవుతుంది. కన్స్ట్రక్షన్ సోర్సెస్, నిర్మాణ సంబంధించిన ప్రక్రియల ద్వారా సాయిల్ పొల్యూషన్ అవుతుంది. డిఫారెస్టేషన్ అంటే అడవులు నరికేయడం వల్ల. కెమికల్స్ అండ్ న్యూక్లియర్ ప్లాంట్స్ వల్ల, ఆయిల్ రిఫైనరీస్ వల్ల సాయిల్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్ అవుతుంది. తర్వాత చూడండి, ఎఫెక్ట్స్ ఆఫ్ ల్యాండ్ ఆర్ సాయిల్ పొల్యూషన్ ఏంటి? This can be catastrophic consequences of the land pollution in relation to the humans, animals, water and soils. అంటే సాయిల్ పొల్యూషన్ వల్ల విపత్తుకు సంబంధించిన పరిమాణాలు వస్తున్నాయి. అవి మనకి ఎవరి మీద పడుతున్నాయి? హ్యూమన్స్ మీద, యానిమల్స్ మీద, వాటర్ మీద, భూమి మీద పడుతుంది. The effects are even worst if garbage is not separated into organic and recyclable and reusable waste. ఆ చెత్తని అలా మండించేస్తున్నారు, అలాగా కాల్చకుండా దాన్ని ఆర్గానిక్ మ్యాటర్, మన రీసైకబుల్ వేస్ట్ కింద మనం తయారు చేసుకోకపోతే సాయిల్ పొల్యూషన్ ఇంకా ఎక్కువైపోతుంది అని అంటున్నాడు. నెక్స్ట్ సెకండ్, కంటామినేటెడ్ ల్యాండ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కెన్ లీడ్ టు. అంటే కలుషితం చెందిన భూములు, పర్యావరణం ఏంటి క్రియేట్ చేస్తాయి? కాజ్ ప్రాబ్లమ్స్ ఇన్ టు ది హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. మన రెస్పిరేటర్ మీద ప్రాబ్లం చూపెడతాయి ఆ చెత్త దుర్వాసన వల్ల. కాజ్ ప్రాబ్లమ్ ఆన్ స్కిన్ కి ప్రాబ్లమ్స్ వస్తాయి, గజ్జి, తామర లాంటివి. కాజ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ద టాక్సిక్ మెటీరియల్ దట్ పొల్యూట్ ద సాయిల్ కెన్ గెట్ ఇన్ టు ది హ్యూమన్ బాడీ డైరెక్ట్లీ. అంటే విషపూరితమైన పదార్థాలు ఆ భూమి మీద డంప్ చేసామంటే అవి మన హ్యూమన్ బాడీలోకి ఏ రకంగా ఎంటర్ అవుతాయంటే, కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ స్కిన్ కో కాంటాక్ట్ వలన బాడీలోకి ప్రవేశిస్తాయి. బీయింగ్ వాష్డ్ ఇన్ టు ది వాటర్ సోర్సెస్ లైక్ రిజర్వాయర్స్ అండ్ రివర్స్. ఆ కంటామినేటెడ్
ఐటమ్స్ని వాటర్ బాడీస్లో కడుక్కోవడం వల్ల ఆ రిజర్వాయర్స్ రివర్స్ కూడా మన పాయిజన్ అవుతున్నాయి. తర్వాత మనకి అసలుకి ఈటింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దట్ హ్యావ్ బీన్ గ్రోన్ ఇన్ ది పొల్యూటెడ్ డస్ట్ పార్టికల్స్, ఆ పర్టికులర్ కంటామినేటెడ్ ఏరియాలో పెరిగిన వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవి తినడం వల్ల అవి బాడీలోకి డైరెక్ట్గా ప్రవేశించి మనకి బాడీ డ్యామేజ్ అవుతుంది. బ్రీతింగ్ ది పొల్యూటెడ్ డస్ట్ ఆర్ పార్టికల్స్, దీని ద్వారా మనకి బాడీకి మన ఎఫెక్ట్ చూపెడుతున్నాయి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెంబర్ 4th పాయింట్, డంప్ సైట్స్ అండ్ టు ది సీరియస్ ప్రాబ్లం. ఆ చెత్త చెదారము ఆ ల్యాండ్ ఫిల్స్ దగ్గర కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయట. దీనివల్ల వెరీ బ్యాడ్ స్మెల్ అండ్ ఓడర్ ఇన్ టు ది టౌన్. జనరల్గా డంప్ యార్డ్ సిటీ మధ్యలో ఉందనుకో వెరీ బ్యాడ్ స్మెల్ వస్తుంది. లైక్ విజయనగరంలో చూడండి, డంప్ సైట్ మధ్యలో ఉంది, ఊరు మధ్యలో, అక్కడికి వెళ్తే స్మెల్ భరించలేం. విశాఖపట్నంలో అంటే కొద్దిగా అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి పర్వాలేదు. తర్వాత ల్యాండ్ ఫిల్స్ బ్రీడ్ rodents like rats, mice and insects who in turn transmit the diseases. ఆ పర్టికులర్ డంప్ యార్డ్స్ లో మనకి ల్యాండ్ ఫిల్స్ లో మనకి రోడెంట్స్, మనకి ఎలకలు పెరుగుతాయి. తర్వాత మైస్ అంటే పందికొక్కులు, ఇన్సెక్ట్స్ అంటే పురుగులు పెరిగి వాటి ద్వారా కూడా మనకి వ్యాధులు వస్తున్నాయి అని అంటున్నాడు. మెనీ ల్యాండ్ ఫిల్స్ ఆర్ ఆల్వేస్ బర్నింగ్ అండ్ దే ఆర్ కాజ్ ఫర్దర్ ఎయిర్ పొల్యూషన్. చాలా మటుకు చెత్త కాల్చేస్తున్నారు, తద్వారా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అని అంటున్నాడు. ద ల్యాండ్ ఫిల్స్ ఇన్ టు ది టౌన్స్ డు నాట్ అట్రాక్ట్ ది టూరిస్ట్. ది టౌన్ విల్ లూజ్ ద రెవెన్యూ. అది టూరిస్ట్ని అట్రాక్ట్ చేయదు, తద్వారా పర్టికులర్ డంప్ యార్డ్ ఉన్న సిటీస్ కానీ టౌన్స్ కానీ ఎవరు టూరిస్టులు రారు అని అంటున్నారు. ఓకే, ఇది 4th పాయింట్. 4th లో సబ్ పాయింట్స్. కమింగ్ టు ది 5th, అదర్ ఎఫెక్ట్స్ ఏంటి? మన డిక్రీజ్ ఇన్ సాయిల్ ఫెర్టైల్ టేక్స్ ప్లేస్, ఇట్ విల్ ఎఫెక్ట్ ది అగ్రికల్చర్. సాయిల్ ఫెర్టైల్ అంటే భూమి యొక్క సారం మీద ప్రభావం పడి అది తగ్గిపోవడం వల్ల మనం అగ్రికల్చర్ చేయలేం అనమాట. వరి, గోధుమ లాంటి పంటలు పండవు. సాయిల్ ఎరోజన్ టేక్స్ ప్లేస్ అంటే భూమి యొక్క పైపొర విషపూరితం అయిపోతుంది అని అంటున్నాడు. ఎక్యుములేషన్ ఆఫ్ టాక్సిక్ డస్ట్ డ్యూ టు నాన్ రీసైక్లబుల్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్. జనరల్ గా పిక్నిక్స్ అది వెళ్తున్నప్పుడు ఆ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ భూమి మీద పడేయడం వల్ల అవి భూమి తీసుకోదు, తద్వారా విషపూరితమైన పౌడర్ అనేది ఫార్మ్ అయిపోతుంది అని అంటున్నాడు. ఇవి ఓకే. చూడండి, మీరు ఈ పాయింట్స్ మన సాయిల్ పొల్యూషన్ డెఫినిషన్, సాయిల్ పొల్యూషన్ సోర్సెస్, వీటి గురించి ఒక్కొక్క పాయింట్ జనరేట్ చేయండి. సాయిల్ పొల్యూషన్ ఎఫెక్ట్స్, ఇది స్పెసిఫిక్ గా IS 103లో 10 మార్క్స్ గా అడుగుతాడు. సో ఇఫ్ దిస్ పాయింట్స్ ఆర్ ఓకే, జస్ట్ యూ హ్యావ్ టు అప్లై ఇన్ ఎగ్జామినేషన్. ఇంకేదైనా బెటర్ పాయింట్స్ తెలిస్తే ఆ పాయింట్స్ మీరు రాసుకోవచ్చు. ఇది కంపల్సరీగా చదవాలి. కమింగ్ టు ది నెక్స్ట్, చూడండి, ఇది సాయిల్ పొల్యూషన్. చూసారా ఎంత కంటామినేటెడ్ అయిందో ఇది. నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్. ఆల్రెడీ నాయిస్ పొల్యూషన్ గురించి IS 102లో చెప్పాను. అంటే మన సౌండ్ లెవెల్స్ 95 డెసిబెల్స్ దాటితే ఇట్ విల్ కాజ్ ద నాయిస్ పొల్యూషన్, ఆర్ సౌండ్ లెవెల్స్ 90 decibels up to 8 hours, it will create the noise pollution. If the sound levels below 85 decibels, those are safe for the human ears. హ్యూమన్ ఇయర్స్ కి సౌండ్ పొల్యూషన్ 85 decibels లోపు ఉండాలి. రైట్, ఎవరు డౌట్ అడుగుతున్నారు? ఏంటయ్యా హాయ్ అంటావు? నేను ఎలా కనబడుతున్నాను నీకు మధ్యలో వచ్చి? ఎవరు డౌట్ అనుకొని చూస్తాం, హాయ్ హలో ఏందే మెసేజ్లు సరిగ్గా పెట్టండి. కమింగ్ టు ది ఇది మన నాయిస్ పొల్యూషన్. చూడండి, నాయిస్ పొల్యూషన్ ఈస్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ విత్ వెరీ లౌడ్ అన్కోఆర్డినేటెడ్ సౌండ్స్ దట్ ఆర్ మోస్ట్ కాజింగ్ ఇరిటేటింగ్. అంటే సమన్వయం లేని శబ్దాలు ఎన్విరాన్మెంట్ లో పెట్టడం వల్ల చాలా మనకి ఇరిటేషన్ క్రియేట్ చేయడాన్ని నాయిస్ పొల్యూషన్ అని అంటారు. సో చూడండి, నాయిస్ పొల్యూషన్ కాజెస్ ట్రాఫిక్ నాయిస్, ఎయిర్ క్రాఫ్ట్ నాయిస్,
నాయిస్ ఫ్రమ్ ది కన్స్ట్రక్షన్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్, ద నాయిస్ ఫ్రమ్ ది ఇండస్ట్రీస్, ఇవన్నీ 95 డెసిబల్స్ దాటి ఉంటాయి. సో ఇవన్నీ నాయిస్ పొల్యూషన్ అవడానికి కారణాలు. ద నాయిస్ పొల్యూషన్ ఎఫెక్ట్స్ ఏంటి? హీరింగ్ లాస్, హై బ్లడ్ ప్రెషర్, స్ట్రెస్, స్లీప్ డిస్టర్బెన్స్, కలర్ బ్లైండ్నెస్, ఇవన్నీ ఎఫెక్ట్స్. ఇవన్నీ చదువుకున్నాం మనం. ఇది ఇంపార్టెంట్. గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? భూమి వేడెక్కుపోవడం. ఇది IS 101 లో అడుగుతాడు స్పెసిఫిక్ గా. IS 101 లో గ్లోబల్ వార్మింగ్ గురించి అడుగుతాడు. చూడండి, మనకి 1880లో ఇలాగ ఉండేది ఎర్త్. 2015కి వచ్చేసరికి ఇక్కడ రెడ్ జోన్ కనబడింది కదా, ఇది డేంజరస్ అన్నమాట. నేను చిన్నప్పుడు 15 ఇయర్స్ కి ఇప్పుడు ప్రెసెంట్ కి భూమి యొక్క టెంపరేచర్ 2-3 డిగ్రీస్ టెంపరేచర్ పెరిగింది యావరేజ్ మీద. సో బీ కేర్ఫుల్. అంటే వాతావరణంలో హెచ్చు తగ్గులు రావడం వల్ల భూమి వేడెక్కిపోతుంటుంది అనమాట. ఏంటి గ్లోబల్ వార్మింగ్ అంటే? అన్ ఇంక్రీజ్ ఇన్ ది యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది ఎర్త్ అట్మాస్ఫియర్ అండ్ ఓషన్స్, ఎస్పెషల్లీ a sustained increase sufficient to cause a climate change. భూమి యొక్క టెంపరేచర్, సముద్రాల యొక్క టెంపరేచర్ పెరగడం వల్ల మనకి వాతావరణంలో మార్పులు రావడాన్ని గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. అంటే ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు, దాన్ని గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అని అంటారు. చూడండి, గ్లోబల్ వార్మింగ్ కాజెస్ ఏంటి? ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంక్రీజ్ త్రూ హ్యూమన్ యాక్టివిటీ. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే పర్యావరణానికి హాని చేసే వాయువులు. ఏది? కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, క్లోరోఫ్లోరో కార్బన్, హైడ్రోఫ్లోరో కార్బన్స్, మానవుని చేస్తున్న కార్యకలాపాల ద్వారా ఈ పర్టికులర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంక్రీజ్ అయ్యి పర్యావరణంలో ఎక్కువగా వదిలేయడం వల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. నెక్స్ట్ డిఫారెస్టేషన్, అడవులు నరికేయడం వల్ల. యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, మన రసాయనిక ఎరువులు వాడడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. బర్నింగ్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ మ్యాటర్ అంటే మన చెత్త చెదారాన్ని, కట్టెల్ని, చెట్లని మండించడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. ఓకే. తర్వాత బర్నింగ్ ఆఫ్ ఫొసైల్స్ ఫ్యూయల్స్. ఫొసైల్ ఫ్యూయల్స్ అంటే స్పెసిఫికల్లీ మన CNG, డీజిల్ తో నడిచే వాహనాలు ఎక్కువగా రన్ అవడం వల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ ఏంటి? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, పర్యావరణం మీద మొత్తం ప్రభావం పడుతుంది. క్లైమేట్ చేంజ్ అంటే సమ్మర్లో రెయిన్స్, వింటర్లో హీట్ ఉంటుంది. మెల్టింగ్ ఐస్, ఐస్ కానీ మెల్ట్ అయితే అంటార్క్టికా, ఆర్కిటికాలో సముద్రం లెవెల్ రైజ్ అవుతుంది. కోస్టల్ ఏరియాస్ అన్ని మనకి ఎఫెక్ట్ తింటాయి. తర్వాత మైగ్రేషన్ అంటే తరలింపు ఉంటుంది. ఇది ఓకే. చూడండి అదర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి చెప్తాను. కొన్ని పాయింట్స్ రాశాను, ఇవి బాగుంటాయి. ద గ్లోబల్ వార్మింగ్ ఈజ్ కాజ్డ్ బై ది ఎమిషన్ ఆఫ్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్. అంటే పర్యావరణానికి కీడు చేసే వాయువులు ఉద్గారం వల్ల, ఎమిషన్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అవుతుంది అని అంటున్నాడు. 72% ఆఫ్ టోటల్లీ ఎమిటెడ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్. So therefore carbon dioxide emissions are the most important cause of the global warming. జనరల్ గా కార్బన్ డైఆక్సైడ్ అంటే అన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో 72% కార్బన్ డైఆక్సైడ్ వాయువు వల్ల గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఏది విడుదల చేస్తుంది? మన డీజిల్ వెహికల్స్. సో కార్బన్ డైఆక్సైడ్ CO2 is the main cause for the global warming. Carbon dioxide is created by the burning fossil fuels like oil, natural gas, diesel. Diesel, natural gas, oil ని మండించడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి ఎమిషన్ అవుతుంది. The emission of the carbon dioxide have been dramatically increased within last 50 years, still increasing. ఎందువల్ల అంటే వెహికల్స్ విపరీతంగా పెరిగిపోతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ మనకి ఎమిషన్ కూడా, ఉద్గారం కూడా భయంకరంగా పెరిగిపోతుంది అని అంటున్నాడు. నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్ రిమైన్స్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఫర్ 80 to 200 years. ఇది అట్మాస్ఫియర్ లో 80 నుంచి 200 సంవత్సరాల వరకు అలాగ ఉండిపోతుంది. దీన్ని కన్జ్యూమ్ చేయాలంటే చెట్లు పెంచాలి, అదొక్కటే మార్గం. According to the recent investigation, unimaginable catastrophic changes in the environment
are expected to take place if the global temperature is increased by more than 2 degrees centigrade. అంటే లాస్ట్ 10 years లోనే గ్లోబల్ టెంపరేచర్ మనకి యావరేజ్ గా 2 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగింది అని అంటున్నాడు. అంటే ఇది మనకి విపత్తుకు సంబంధించిన పరిమాణాలు. ఇప్పుడు మనకి సమ్మర్లో టెంపరేచర్ 42, 43, 44 వరకు వస్తుంది. అదే 50 degrees దాటిందంటే చాలా ప్రమాదంలో పడతాం. కమింగ్ టు ది a warning of 2 degrees centigrade corresponding to the carbon dioxide concentration about 450 ppm parts per million in the atmosphere. అంటే టెంపరేచర్ 2 degrees పెరిగితే కార్బన్ డైఆక్సైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ 450 ppm యాడ్ అయినట్టట. 450 ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్, అంటే మిల్లీగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. అంటే ఒక క్యూబిక్ మీటర్లో ఎన్ని మిల్లీగ్రామ్స్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది అని చెప్పే లెక్కనే పార్ట్స్ పర్ మిలియన్ అని అంటారు. ఇన్ ది ఇయర్ ఆఫ్ 2007, as per calculation, the concentration of the CO2 is about 380 ppm ఉందట. And it is currently increased by 2 to 3 ppm in each year. అంటే 2007లో 380 ఉంది కాబట్టి ఇప్పుడు ఎంత 2023లో అంటే మనకి ఇయర్కి 2 to 3 ppm పెరుగుతుంది కాబట్టి మనకి అప్రాక్సిమేట్గా మన 430 ppm వరకు ఉంటుందన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందువల్లనే మన డీజిల్ వెహికల్స్ని బ్యాన్ చేసి బ్యాటరీ వెహికల్స్ తోటి పెట్టుకుందామని చూస్తుంది, బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ వల్ల. రైట్, ఈ పాయింట్స్ అన్ని అందరికి అర్థమయ్యాయి అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఒక మనకి ఎస్ఏ క్వశ్చన్. పీపీఎం మీన్స్ పార్ట్స్ పర్ మిలియన్. పార్ట్స్ పర్ మిలియన్ ఆర్ మిల్లీగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్. అంటే ఒక క్యూబిక్ మీటర్ వాతావరణంలో ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉందని చెప్పేదాన్ని అదొక మెజర్మెంట్ అనమాట. మెజర్మెంట్ దట్ ఈస్ నథింగ్ బట్ సీజియస్ మెజర్మెంట్. ఓకే, చూడండి ఇందాక ఎవరో డౌట్ అడిగారు, మన లోవర్ ఫ్లామబుల్ లిమిట్, అప్పర్ ఫ్లామబుల్ లిమిట్ అని. జనరల్గా కన్ఫైన్డ్ స్పేస్లో ఆ పర్టికులర్ ఫ్లామబుల్ గ్యాస్ యొక్క లోవర్ ఫ్లామబుల్ లిమిట్ 10% తక్కువ ఉండాలి. ఆ పర్టికులర్ ఫ్లామబుల్ గ్యాస్ ఉంటుంది కదా, లైక్ హైడ్రోకార్బన్, సల్ఫర్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, దాని లోవర్ ఫ్లామబుల్ లిమిట్కి 10% ఉండాలి, తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోకార్బన్స్ అయితే ఆ కన్ఫైన్డ్ స్పేస్లో 1 ppm ఉండాలి, సల్ఫర్ డైఆక్సైడ్ అయితే 2 ppm ఉండాలి. ఓకే, అంటే ఫ్లామబుల్ అట్మాస్ఫియర్స్కి లోవర్ ఫ్లామబుల్ లిమిట్, అప్పర్ ఫ్లామబుల్ లిమిట్లో చెప్తారు. రైట్, ఇది అర్థమైంది కదండి అందరికీను. ఎఫెక్ట్స్ ఆఫ్ ది గ్లోబల్ వార్మింగ్ పాయింట్స్ జాగ్రత్తగా చూడండి, ఈజీ పాయింట్సే. చూడండి, మనకి గ్లోబల్ వార్మింగ్ ఫస్ట్ డెఫినేషన్ రాయండి, చాలాసార్లు అడిగాడు. తర్వాత గ్లోబల్ వార్మింగ్ కాజెస్ రాయండి, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ అని ఇవి రాయండి. తర్వాత అదర్ ఎఫెక్ట్స్ అని ఈ పాయింట్స్ అన్ని యాడ్ చేస్తే సమ్ ఎక్స్టెంట్ యూ విల్ గెట్ 8 marks అవుట్ ఆఫ్ 10. ఇంకేదైనా బెటర్ పాయింట్స్ ఉంటే రాసుకోండి. తర్వాత ఏంటి, ఓజోన్ డిఫ్లెక్షన్ అంటే ఓజోన్ పొర కుదించుకుపోవడం. ఏ డిక్రీజ్ ఇన్ ది ఓజోన్ దట్ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ ది హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్ ఆఫ్ ది సన్ కాజ్డ్ బై ది మ్యాన్ మేడ్ కెమికల్స్ దట్ ఆర్ రిలీజ్డ్ ఇన్ ది అట్మాస్ఫియర్. జనరల్గా ఓజోన్ డిఫ్లెక్షన్స్ అంటే ఓజోన్ పొరకి హోల్స్ దేని వల్ల పడుతున్నాయంటే చూడండి, క్లోరోఫ్లోరోకార్బన్స్. క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ ది మెయిన్ కాజ్ ఆఫ్ ది ఓజోన్ డిఫ్లెక్షన్. ఓజోన్ పొరకు హోల్స్ పడతాయంటే సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడిందంటే భూమి మీద పిచ్చి గడ్డి కూడా మొగలదు. సో క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ ది మెయిన్ కాజ్ ఆఫ్ ఎస్ 103 and 101. So chlorofluorocarbons are the main cause of the ozone deflection. Coming to the second point, the CFCs are mainly found in aerosol cans, the refrigerators, air conditioner and plastic foams నుంచి chlorofluorocarbons అనే వాయువులు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదలయ్యి ఓజోన్ లేయర్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయట. Once CFCs are released into the air,
the chlorine in them reacts and destroy the ozone particles in the ozone layer. So chlorofluorocarbons are the main causes of the ozone deflection. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ఏరోసెల్ క్యాన్స్, మన రిఫ్రిజిరేటర్స్ నుంచి, ఎయిర్ కండిషనర్ నుంచి ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ వాయువులు అనేది మన రిలీజ్ అయ్యి ఓజోన్ లేయర్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. మనం ఏసీ లేకపోతే ఉండలేము. ప్రతి ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఏరోసెల్ క్యాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తప్పదు, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ అందులో మనం స్టోరేజ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకున్నామంటే మన ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. సో చూడండి, ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఓజోన్ డిఫ్లెక్షన్. ఓజోన్ డిఫ్లెక్షన్ యొక్క ప్రభావము స్కిన్ అలర్ట్మెంట్, మొహం మీద విషపూరితమైన పొక్కులు వస్తాయి గజ్జి తామరలాగా. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ప్లాంట్ లైఫ్ సైకిల్, అంటే మొక్కలు కూడా సరిగ్గా పెరగవు. తర్వాత డిస్ట్రాక్షన్ ఆఫ్ మెరైన్ లైఫ్, మొత్తం సముద్రంలో ఉండే జంతువులన్నీ చచ్చిపోతాయి అనమాట వీటి ద్వారా. ఇది అనమాట గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే పర్యావరణానికి హాని కలిగే చేసే వాటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అంటారు. ది మోస్ట్ అబండెంట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ ది ఎర్త్ అట్మాస్ఫియర్ ఈజ్ అ వాటర్ వేపర్, రెండోది కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ మీథేన్, తర్వాత నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. ఓకే, దీస్ ఆర్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇది ఒక 3 మార్కుల క్వశ్చన్, చాలా సార్లు అడిగాడు ఎస్బిటిలో. వాట్ ఆర్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే వీటి పేర్లు రాశారంటే యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. మెయిన్ కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల ఓజోన్ డిఫ్లెక్షన్ అవుతుంది. సో ఇక్కడతో అయిపోయింది. ఇందాక ఒక ఆయన అడిగారు, మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనకి టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ ఉన్నాయి కదా. టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లో చూడండి, మనకి ఎయిర్ పొల్యూషన్ అండ్ ప్రివెంటేషన్ యాక్ట్స్ అన్నది IS 105 లో అడుగుతాడు. వాటర్ పొల్యూషన్ అండ్ ప్రివెంటేషన్ యాక్ట్స్ అది కూడా IS 105 లో అడుగుతాడు. నెక్స్ట్ చూడండి, సాయిల్ పొల్యూషన్ అండ్ ల్యాండ్ పొల్యూషన్, ఇది IS 103 లో అడుగుతాడు. తర్వాత నాయిస్ పొల్యూషన్ అండ్ హైరార్చీ ఆఫ్ రిస్క్ కంట్రోల్ మెజర్స్ అని IS 102 లో అడుగుతాడు. గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కిపోవడం, ఇది IS 101 లో అడుగుతాడు. సో ఇందులో ప్రతి పాయింట్, ప్రతి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఒక్కొక్క టాపిక్ లో అడుగుతాడు. సో ప్రతిదీ ఇన్ డెప్త్ గా రాయాలి అడిగితే. ఇలాంటి ఫండమెంటల్ పాయింట్స్ రాశారనుకోండి 3 or 4 మార్కులు వేస్తారు 10కి. సో ఇన్ డెప్త్ గా రాసేటట్టు ఉండాలి. ఇలాగా చూడండి, నేను గ్లోబల్ వార్మింగ్ కి ప్లస్ సాయిల్ పొల్యూషన్ కి ఇన్ని పాయింట్స్ ఇచ్చాను కదా, మీ ఇలాగ రాయాలి ప్రతి టాపిక్. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ 3 మార్క్స్ క్వశ్చన్. ఓకే, చూడండి, పొల్యూషన్ ప్రివెంటేషన్ టిప్స్, కంట్రోల్ మెజర్స్. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రెమెడీ ఈజ్ నథింగ్ బట్ ప్లాంట్ ఎ ట్రీ, మొక్కల్ని పెంచడం ఒకటే పొల్యూషన్ ప్రివెంటేషన్ టిప్స్. అవాయిడ్ మన వేస్టేజ్ ఆఫ్ ది వాటర్, ఎనర్జీ, కెమికల్స్ అండ్ యూజబుల్. ఎట్టి పరిస్థితుల్లో వాటర్, శక్తి, కెమికల్స్ ని వేస్ట్ చేయకూడదు, దాన్ని యూజబుల్ చేసేటట్టు. గ్రో మోర్ అండ్ మోర్ ట్రీస్, ప్లాంట్స్, వీలైనంత వరకు చెట్లు, మొక్కలు పెంచాలి. అవాయిడ్ ఓవర్ కన్సప్షన్ ఆఫ్ ది మెటీరియల్స్, అంటే ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి ఎక్కువ మోతాదులో మెటీరియల్స్ కన్సప్షన్ చేయకూడదు, దానివల్ల వేస్ట్ మన జనరేట్ అవుతుంది. యూజ్ ఎవ్రీథింగ్ టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్, ప్రతిది 99% యూటిలైజ్ చేసేటట్టు చెయ్యాలి. యూజ్ ఓన్లీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ గూడ్స్ మెటీరియల్. చూడండి, ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్స్ వాడకుండా ర్యాక్ బ్యాగ్స్, కాగితపు సంచులు, ఇంకోటి 10 మైక్రాన్స్ లోపు ఉండే మన డిఫరెంట్ టైప్ ఆఫ్ మన సోర్సెస్ వచ్చాయి, క్యారీ బ్యాగ్స్, అవి మాత్రమే వాడాలి. తర్వాత ఫాలో ఆల్ పొల్యూషన్ కంట్రోల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఎ సిస్టమాటిక్ మేనర్, అంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్,
బోర్డు వాళ్ళు ఇచ్చిన రూల్స్ రెగ్యులేషన్స్ మనం అప్లై చేస్తే మనకి ఏ రకమైన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ జరగదు. తర్వాత ఎయిర్ ఎమిషన్ అండ్ వాటర్ డిశ్చార్జ్ అండ్ సాలిడ్ వేస్ట్ షుడ్ బి మినిమైజ్డ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అంటే ప్రమాదకరమైన గాలి యొక్క ఉద్గారము, విడుదల, వాటర్ని డిశ్చార్జ్ చేయడం, సాలిడ్ వేస్ట్ని ఇష్టం వచ్చినట్టు డంప్ చేయడం లాంటివి చేయకూడదు అని అంటున్నాడు. చూడండి, బిఫోర్ థ్రోయింగ్ అవే ది షుడ్ బి ట్రీటెడ్ అండ్ మేడ్ ఇన్ఎక్షియస్. అంటే ఇవి పారద్రోసే ముందు వాటిని సైక్లింగ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో హాని కాదు, ఆ పర్టికులర్ ఐటమ్ డిస్పోజ్ చేయడం వల్ల మనకి ఏ రకమైన హానికరం కాదు అని నిర్ధారించిన తర్వాత డిస్పోజ్ చేయాలని అంటున్నాడు. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ రీసైకిల్ అండ్ రీయూజ్ వాటర్, వేస్ట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, ఇవన్నీ రీసైకిల్ చేసుకోమంటున్నారు. షేర్ ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ అండ్ మేనేజ్ ఫర్ ది పొల్యూషన్ ప్రివెంటేషన్ విత్ ఆల్ అండ్ వన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అంటే పర్యావరణం గురించి అవగాహన అందరిలో పెంచి వీలైనంత వరకు ప్రతి ఇళ్లలో మొక్కలు పెంచామని చెప్పాలి. సో దీంతో అయిపోయింది టాపిక్. చూడండి, June 5th వరల్డ్స్ ఎన్విరాన్మెంట్ డే, గో గ్రీన్. ఆ టైంలో 1 వీక్ పాటు ప్రతి ఇండస్ట్రీస్లో మొక్కలు పెంచుతారనమాట. రైట్, కమింగ్ టు ది యాక్ట్ నౌ ఫర్ బెటర్ టుమారో. ఓకే, ఇలాగా ఎన్విరాన్మెంట్ డే ఈ రకమైన ఫ్రూట్స్ గిడ్స్ తోటి అద్భుతంగా ఉండాలి. ఏ స్మాల్ స్టెప్ టు సేవ్ ది ఎర్త్ ఇన్ యువర్ హ్యాండ్, డూ జస్ట్ వన్ స్మాల్ థింగ్ టుడే. అంటే మొక్కలు పెంచమని. తర్వాత వరల్డ్స్ ఎన్విరాన్మెంట్ డే, తర్వాత ప్రిజర్వ్ ది ఎన్విరాన్మెంట్. ఈ రకమైన పబ్లిసిటీ ప్రమోషన్ చేయాలి ఇప్పుడు June 5th నుంచి 1 వీక్ పాటు. ఓకే, డౌట్స్? ఎనీ డౌట్స్? ఇది సింపుల్ టాపికే, కాకపోతే ఈచ్ ఇండివిజువల్ టాపిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎయిర్ పొల్యూషన్ ప్రివెంటేషన్ యాక్ట్స్, వాటర్ పొల్యూషన్ ప్రివెంటేషన్ యాక్ట్స్, గ్లోబల్ వార్మింగ్, తర్వాత సాయిల్ పొల్యూషన్, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో అడుగుతాడు, ఒక్కొక్క పేపర్లో అడుగుతాడు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, రైట్. ఇంకేదైనా వర్క్ పర్మిట్ గురించి ఎవరైనా డౌట్స్ అడగాలని వాళ్ళు అడగండి, చెప్తాను. పర్మిటివ్ వర్క్ సిస్టమ్ గురించి ఏమైనా డౌట్స్ అడిగిన వాళ్ళు అడగండి. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. ఇది స్కాబా మనం దేనికి యూజ్ చేస్తాం సార్? సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ ఆపరేటర్స్ అంటే అది స్కాబా ఎక్విప్మెంట్ ఏదైనా కన్ఫైన్డ్ స్పేస్ లో అన్నోన్ లెవెల్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉండేటప్పుడు వేసుకుంటారు. ఫైర్ ఫైటర్స్, రెస్క్యూ వర్కర్స్ బిల్డింగ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ పర్టికులర్ టాక్సిక్ గ్యాస్ నుంచి ప్రొటెక్షన్ కోసం సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ ఆపరేటర్స్ వేసుకుంటారు. ఓకే, కన్ఫైన్డ్ స్పేస్ లో వెళ్ళేటప్పుడు కూడా స్కాబా ఎక్విప్మెంట్ ఈజ్ అ మ్యాండేటరీ. ఇఫ్ ది ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ 21% ఉన్నా స్కాబా ఎక్విప్మెంట్ వేసుకుని వెళ్ళాలి ప్రమాదకరమైన కన్ఫైన్డ్ స్పేస్ లో. ఓకే, దానికి నంబరింగ్ ఏమైనా ఉంటుందా సార్ ఐఎస్ కోడ్ లో? అంటే నెంబరింగ్ అంటే యాజ్ పర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా పర్చేస్ చేయాలి. ఓకే, యాజ్ పర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనుగుణంగా స్కాబా ఎక్విప్మెంట్ ఉండాలి. ఎనీ పీపీఈ షుడ్ బి యాజ్ పర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. అది మెయింటైన్ చేయాలి. ఏ కంపెనీ అయినా కొనొచ్చు, దట్ డజంట్ మ్యాటర్. అది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గా అనుగుణంగా ఉందా లేదా అన్నది చెక్ చేసుకో. ఓకే, రైట్ అండి. ఇంకా 3 నిమిషాలు ఉంది. రైట్ అండి, ఉంటాను. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్ ఎవ్రీవన్. గుడ్ నైట్ ఎవ్రీవన్. రైట్, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.